అందరికీ నమస్కారం. తిరుమలకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? అక్కడ రూమ్స్ ఎలా తీసుకోవాలి? ఒకవేళ రూమ్స్ దొరకనట్టయితే ఎక్కడ ఉండాలో తెలియట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియోని పూర్తిగా చూడండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. ఇవాళ ఈ వీడియోలో తిరుమల రూమ్ బుకింగ్ పూర్తి వివరాలు మనం చూద్దాం. ముందుగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమలలో రూమ్స్ మరియు ధర్మశాలలు అనగా సత్రాలు అన్నీ టీటీడీ వాళ్ళే నడిపిస్తారు. కొండపైన మనకి ఒక్కటి కూడా ప్రైవేట్ రూమ్ ఉండదు. సో ఎవరైతే రూమ్ బుక్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వాల్సిందే. తిరుమలలో ఆన్లైన్ రూమ్ బుకింగ్ ఎలా చేసుకోవాలి? రూమ్ బుకింగ్ చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేస్తే మనకి రూమ్ అలర్ట్ జరుగుతుంది? రూమ్ బుకింగ్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఖచ్చితంగా ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. ఆన్లైన్లో రూమ్ బుకింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయిన ttddevastanam.ap.gov.in ఇది టీటీడీ అఫీషియల్ వెబ్సైట్. దీంట్లో లాగిన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మొదటిసారి ఈ వెబ్సైట్ని యూజ్ చేస్తున్నట్టయితే ముందుగా సైన్అప్ అయితే అవ్వాలి. సైన్అప్ అయిన తర్వాత మీరు ఒకటి గమనించాల్సింది ఏంటి అని అంటే, మీ దగ్గర దర్శనం లేదా సేవా టికెట్ ఉన్న వారికి మాత్రమే ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఎలాంటి దర్శనం టికెట్ లేదా సేవా టికెట్ లేనట్టయితే మీరు ఆన్లైన్లో రూమ్ బుకింగ్ అనగా అకామిడేషన్ బుకింగ్ అయితే చేయలేరు. ఇది మీరు గమనించాలి. ప్రతి నెల 24 లేదా 25వ తారీఖు మన టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో SED స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అయితే ఓపెన్ అవుతాయి. అది బుక్ చేసుకోండి. అది బుక్ చేసుకున్న తర్వాత బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి ఇక్కడ మీరు బుక్ చేసుకున్న టికెట్కి అకామిడేషన్ అని ఆప్షన్ రైట్ సైడ్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి మీరు అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో మీరు అకామిడేషన్ 100 రూపాయల నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. సో మీరు మీ వీలుగా మీరు అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు అకామిడేషన్ బుక్ చేసుకున్న తర్వాత తిరుమలలో CRO ఆఫీస్ ఎదురుగా ఉన్న ARP అలాట్మెంట్ ప్రొసీజర్ రూమ్ అని ఒక కౌంటర్ ఉంటుంది. ఎవరి ఐడితో అయితే రూమ్ బుక్ చేస్తారో వారి ఐడి ప్రూఫ్ తీసుకొని అక్కడ రిపోర్ట్ చేస్తే మీకు రూమ్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఇలా మీరు తిరుమలలో ఆన్లైన్ బుకింగ్ ద్వారా రూమ్ అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు తిరుమలలో ఏ టికెట్ లేని వారికి కరెంట్ బుకింగ్ ఎలా చేసుకుంటారో మనం చూద్దాం. కరెంట్ బుకింగ్ కోసం మీకు ఎలాంటి ఆన్లైన్ టికెట్ బుకింగ్ అవసరం లేదు. డైరెక్ట్గా మీరు తిరుమలలో బాలాజీ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉన్న CRO కౌంటర్, సెంట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కౌంటర్ దగ్గరికి మీ ఆధార్ కార్డ్తో పాటు మీ ఫోన్ నంబర్ ఉన్నట్టయితే మీరు అక్కడికి వెళ్ళి రూమ్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అక్కడ మీకు 50 రూపాయల నుంచి రూమ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. మీకు నచ్చింది అక్కడ అవైలబుల్ ఉన్నది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు 2 గంటల లోపు మీ మొబైల్ నంబర్కి అయితే మెసేజ్ వస్తుంది. అక్కడ మీరు ఏదైతే మొబైల్ నంబర్ ఇస్తారో ఆ మొబైల్కే మీకు మెసేజ్ అయితే వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత 2 అవర్స్లో మీకు ఎక్కడైతే రూమ్ ఇస్తారో అక్కడికి వెళ్ళి మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. ఒకవేళ మీరు ఆ 2 అవర్స్లో అక్కడ వెళ్ళి రిపోర్ట్ చేయలేకపోతే ఆ రూమ్ అనేది వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టైమింగ్స్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మీ రూమ్ అలొకేషన్కి ఎంత టైం పడుతుంది అనే స్టేటస్ మీరు చెక్ చేసుకోవాలి అని అనుకుంటే CRO ఆఫీస్ బయట ఉన్న టీవీ స్క్రీన్స్లో రిజిస్ట్రేషన్ నంబర్స్ డిస్ప్లే చేస్తారు. సో మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఒకసారి ఆ క్యూలో కనిపిస్తే మీకు ఆ నెక్స్ట్ 15 minutes to 20 minutesలో మీకు మెసేజ్ అయితే వస్తుంది ఎక్కడ రూమ్ అలర్ట్ అయిందో. సో మీరు అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనము ఆన్లైన్లో రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి, ఒకవేళ ఆన్లైన్లో బుకింగ్ లేని వారికి ఆఫ్లైన్లో కరెంట్ బుకింగ్ ఎలా తీసుకోవాలో మనం చూసాం. సో ఇప్పుడు ఈ రెండు కూడా మనకు అవైలబుల్లో లేవు, మేము సింగిల్స్ మేము వచ్చి తిరుమలలో దర్శనం చేసుకోవాలని అనుకుంటే తిరుమలలో మనకి ఫ్రీగా లాకర్ ఫెసిలిటీ అంటే ధర్మసత్రాలు ఉంటాయి కదా, అక్కడ లాకర్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో డబ్బు లేకపోయినా పర్వాలేదు, తిరుమలలో ఉచితంగా ఉండే సదుపాయం అయితే ఉంటుంది. ఈ లాకర్స్లో పెద్ద పెద్ద హాల్స్లో చాపలు వేసి పడుకోవచ్చు. దీన్ని ధర్మశాలలు అంటారు. ఇక్కడ డ్రింకింగ్ వాటర్, లైట్స్, ఇంకా ఫ్యాన్స్, బాత్రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. కొన్ని వాటిలో కళ్యాణకట్ట ఇంకా అన్నదాన సత్రం కూడా ఉంటుంది. సో మీరు అక్కడే ఇక్కడ ముందే బుక్ చేసుకోవడం కుదరదు. తొందరగా వెళ్ళిన వారికే మనకి చోటు అయితే దొరుకుతుంది. మన పండుగలప్పుడు చాలా రష్గా ఉంటుంది. సో ముందు వెళ్ళడమే మంచిది. సో ఈ PAC 5 ఏదైతే ఉందో, ఇంకా PAC 5 మాధవ నిలయం అని చెప్పేసి ఇక్కడ మనకి కొండపైన ధర్మసత్రాలు ఉంటాయి.
సో అక్కడికి వెళ్ళి మీరు ఫ్రీగా లాకర్ ఫెసిలిటీ అయితే యూస్ ఉండొచ్చు. ఇలా మనము కొండపైన ఆన్లైన్ రూమ్ బుకింగ్ ఎలా తీసుకోవాలి, కరెంటు బుకింగ్ రూమ్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకొని రూమ్ తీసుకోవాలి, ఒకవేళ ఈ రెండు లేని వారికి మనం ధర్మసత్రాలలో మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకొని మనం ఎలా వెళ్ళాలనేది ఈ వీడియోలో అయితే చూసాం. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేయండి. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.